హాయ్ ఫ్రెండ్స్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్కి సంబంధించి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. సో ఓవర్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ఫర్ ద ఇయర్ 21-22. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ అండ్ టైం 11-10-2021 నుంచి 10-11-2021 లోపల అప్లై చేసుకోమని ఇచ్చారు. So online applications are invited from interested candidates for engagement of apprentice training under the Apprentice Act 1961. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా 2226 స్లాట్స్ గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ అండ్ టేక్ cognizance of the fact that is the centralized notification engagement apprentice under Apprentice Act 1961 for West Central Railway units and Railway Recruitment Cell West Central Railway is the nodal agency of processing of online applications from candidates and preparation of their merit list. No other mode submission of on application shall be entertained. So apprentice will be engaged in the following units and trades. So Division Railway Manager Office West Central Railway Jabalpur. So మనకి జబల్పూర్ డివిజన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వైర్మెన్, మేసన్, కార్పెంటర్, పెయింటర్, అదేవిధంగా గార్డెనర్, ఫ్లోరిస్ట్ అండ్ ల్యాండ్స్కేపింగ్, పంప్ ఆపరేటర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్. సో అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ వెజిటేరియన్ అండ్ అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ కుకింగ్, హోటల్ కుక్, అదేవిధంగా డిజిటల్ ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, క్యాచ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, సెక్రటరియట్ అసిస్టెంట్, హౌస్ కీపర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ ఆపరేటర్. సో టోటల్గా 570 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ డివిజన్లో. ఇక నెక్స్ట్ భోపాల్ డివిజన్లో మనకి 9 ఖాళీలు ఇచ్చారు, ఏసీ మెకానిక్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్లాక్ స్మిత్ 16, కంప్యూటర్ ఆపరేటర్ 60, కేబుల్ జాయినర్ 3, కార్పెంటర్ 25, డీజిల్ మెకానిక్ 42, డ్రాఫ్ట్మెన్ సివిల్ 10, ఎలక్ట్రీషియన్ 194, ఎలక్ట్రానిక్ మెకానిక్ 9, ఫిట్టర్ 126. సో ఈ విధంగా మనకి భోపాల్ డివిజన్లో 648 ఖాళీలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కోటా. సో కోటా డివిజన్లో మనకు 663 ఖాళీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోటా వర్క్షాప్, సో 160 ఖాళీలు. నెక్స్ట్ భోపాల్ వర్క్షాప్ 165 ఖాళీలు. జబల్పూర్ హెడ్ క్వార్టర్స్లో 20 ఖాళీలు. సో ఈ విధంగా మీకు ఏ స్లాట్ కావాలంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆఫ్ ఏజ్ లిమిట్. సో 1/1/2021 నాటికి 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 24 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులే. ఇక రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 50% అనేది కంపల్సరీగా ఉండాలి. సో అదేవిధంగా ఐటీఐ ట్రేడ్ అనేది కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూద్దాం. సో మనకి డిజబిలిటీ రిక్వైర్మెంట్, సో కొన్ని ట్రేడ్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో వాటికి ఎలిజిబుల్ ఎవరనేది కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని డ్యామేజ్ ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, సో చిన్న డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని పోస్టులకి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అప్లయింగ్ అగెన్స్ట్ ద నోటిఫికేషన్. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ 10th క్లాస్. సో మనకి 10thలో వచ్చిన మార్కుల ప్రకారము మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దస్ ఎంటైటిల్ విల్ బీ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు ద ఎక్స్టెంట్ 1:5 times. So 1.5 times of the notified vacancies. In case of 2 candidates having same marks, the candidates with older age shall be preferred. Okay. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ ఎవరు మిగతా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మిగతా వాళ్ళు మాత్రం 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదేవిధంగా ఉమెన్కి ఎటువంటి ఫీజు అవసరం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో సో ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ విత్ దెమ్. సో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్
సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ 10th మార్క్ లిస్టు, ఇక నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, ఇక ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేటు, ఇక ఎన్సీవిటీ ఎస్సీవిటీ ఇవన్నీ సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీజర్ టు ఆన్లైన్ అప్లికేషన్, సో మనకి WCR ఇండియన్ రైల్వేస్లో వెళ్ళి మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు లింక్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ ఫిల్ అప్ ద పర్సనల్ డీటెయిల్స్ ఆర్ బయోడేటా ఎట్సెట్రా కేర్ఫుల్లీ. సో క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎగ్జాక్ట్లీ సో మెన్షన్ ఇన్ 10th క్లాస్. సో 10th క్లాస్లో ఉన్న ప్రకారమే మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ invalid applications, the applications having any of the following deficiencies or depreciations and ఏమైనా ఉంటే తప్పులు ఏమైనా ఉంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫోటో కానీ సంతకం కానీ మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పుగా మెన్షన్ చేసింటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ అప్లికబుల్ ఫర్ ద డిజైన్డ్ ట్రేడ్ designated trade and they will be paid stipend during their training as per extant rules. So no hostel accommodation will provided and selected candidates will have to make their own arrangement during their training as per Apprentice Act 1961 and they will be released on completion of training. Okay, ఇక నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ట్రైనింగ్. సో designated trade the selected candidates is minor then guardian has to enter into a contract apprentice with one employer. ఓకే, ఇక మెడికల్ ఫిట్నెస్, సో మెడికల్ ఫిట్ ఉంటే సరిపోతుంది. సో ఇదండి. ఇక మీకు సంబంధించిన చూసినట్లయితే మన క్యాస్ట్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చేసుకొని ఓకే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది సరిపోతుంది. ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి.